గొప్ప విషయం ఏమిటి అంటే ఆదిశంకరులకి మనం చేస్తున్నటువంటి ఉత్సవాలు ఎంత చేసినా చాలా చిన్నవే. ఒక చిన్న కారణం చెప్తా. నేను ఈ ఉత్సవాలు నిర్వహించడానికి ఫోన్ పట్టుకొని అటు ఇటు తిరుగుతూ ఏ ఫోన్లు వచ్చినా ఆగకుండా నడుస్తూ మాట్లాడుతూ ఉన్నా. ఒక 4 రోజులు నాన్ స్టాప్ అట్లా మాట్లాడుతూ తిరిగాను. నాకు కూడా ఒళ్ళు తెలియకుండా తిరిగాను. ఎందుకంటే మీరు ప్యాంప్లెట్ చూశారు, చాలామంది ప్రముఖులు ఉన్నారు, అందరినీ ఆహ్వానించాలి, వాళ్ళతోటి మాట్లాడాలి, కార్యకర్తలతోటి మాట్లాడాలి, మిగతా అంతా. 4 రోజులు నడిచేటప్పటికి నాకు భయంకరంగా కాళ్ళు నొప్పులు ఇట్లా పిక్కలు పట్టినట్టుగా అనిపించింది. కొంచెం బాధేసి కుర్చీలో కూర్చున్నాను, కళ్ళు మూసుకున్నాను. ఎలాంటి మహానుభావుడి కోసం నేను ఉత్సవాలు చేస్తున్నాను, 4 రోజులు నేను ఫోన్లో తిరిగితే పిక్కలు పట్టినాయని ఇంత బాధపడి నేను ఆలోచిస్తున్నానే. ఈ భారత జాతి కోసం 32 సంవత్సరాల్లో 3 సార్లు భారతావని మొత్తం చుట్టినటువంటి ఆ మహానుభావుడి ఉత్సవాన్ని ప్రతి ఒక్కళ్ళు ఎంత వైభవంగా చేయాలి. ఆయన ఎంత కష్టపడితే, ఎంత నడిస్తే, ఇవాళ ఇంత సదుపాయాలున్న రోజుల్లో మనం ఇంత తిరుగుతూ ఉంటేనే అన్నీ చూడలేకపోతున్నామే. ఒక కాశ్మీరానికి వెళ్ళి రావాలంటే పెద్ద వ్యవస్థ హంగామా అవుతోంది, ఒక కేదార్ బదరికి వెళ్ళాలంటే అవుతోంది, మనం ఎక్కడికి వెళ్ళినా ఇన్ని ఇబ్బందులు పడుతున్నాము. ఎలా ఆదిశంకర్లు 32 ఏళ్లలో ఒక గూగుల్ మ్యాప్స్ లేవు, దిశానిర్దేశం లేదు, సాక్షాత్తు పరమేశ్వరుడే భూమి మీద శంకరాచార్యుల వారుగా ఉద్భవించారు కాబట్టి సాధ్యము తప్ప ఇది మానవ మాత్రుడు ఎవరూ చేయగలిగినటువంటి పని కాదు. మరి మనందరి కోసం మానవుడిగా ఆ పరమేశ్వరుడు వచ్చి 32 సంవత్సరాలంతా నడిస్తే ఆయనకి మనం చేసేటటువంటి ఉత్సవం ఈ 10 రోజులది ఎంత అండి, ఎంత చిన్నదైపోయింది. హంపీలో 2 వినాయకుడి విగ్రహాలు ఉంటాయి, కందిబద్ద గణపతి, ఆవగింజ గణపతి. కందిబద్ద గణపతి ఒకటే రాయిలో చెక్కిన 20 అడుగుల విగ్రహం, ఆవగింజ గణపతి 10 అడుగులు. ఏమిటాయా మోసం చేస్తున్నావా మమ్మల్ని, కందిబద్ద గణపతిని 20 అడుగులు పెట్టావంటే, లేదండి ఇంత విశ్వమంతా వ్యాపించి విశ్వోదరుడైనటువంటి లంబోదరుడైనటువంటి ఆ గణపతిని మనం పూజించలేం కదా, ఏదో గుర్తుగా కందిబద్దంతా 20 అడుగుల విగ్రహం పెట్టుకున్నాం, 10 అడుగుల ఆవగింజంత విగ్రహం పెట్టుకున్నాం అని వాళ్ళు చెప్పితే అప్పుడు అర్థమైంది ఈ శంకరాచార్యుల వారు చేసినటువంటి పనికి ఇది కందిబద్దో ఆవగింజో కూడా కాదు, ఆవగింజలో 1000వ వంతు మనం చేస్తుంది. ఇంకొక ప్రశ్న అడిగారు మీరు, ఏమిటండి ఎంతకాలం నుంచి శంకర జయంతి చేస్తున్నారు, ఇంత పెద్ద ఎత్తున ఇప్పుడే చేస్తున్నారా? కాదు, 1999వ సంవత్సరంలో, అంటే దగ్గర నాకు 21 సంవత్సరాల వయస్సున్నప్పుడు ఆదిశంకరాచార్య భక్త సమాజం అనే ఒక వ్యవస్థను నేను స్థాపించాను. అప్పటి నుంచి శంకర జయంతి ఉత్సవాలు చేస్తున్నాను. మొట్టమొదట మా దగ్గరకు వచ్చి ఆశీర్వదించిన వారు బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు. ఈ మధ్యకాలమే వారు స్వర్గస్థులై సాక్షాత్తు పరమాత్మ సన్నిధిలో ఉన్నారు, దీనికి అనుమానం లేదు. అంతటి మహానుభావులు, 97 సంవత్సరాలు జీవించినటువంటి మహానుభావులు వారు. దత్తాత్రేయుణ్ణి చూస్తూ అలా కాలం చివరి ఘడియలు గడిపారు. ఆ మహానుభావుడితోటి ఆరంభం చేసిన 99లో మొదలుపెట్టిన ఈ కార్యక్రమం అంబడిపూడి శ్రీరామచంద్రమూర్తి గారని పెద్దలుగా వారిని పెట్టి నేను చేశాను. అప్పుడు ఆరంభం చేసింది అవిచ్ఛిన్నంగా, 1 సంవత్సరం కూడా ఆపలేదు. కరోనా వచ్చినప్పుడు కూడా మేము అందరికీ అవసరమైన బియ్యము వస్త్రాలు ఇచ్చి మేము ఒక 5గురమో 6గురమో కూర్చొని ఉపన్యాసం చెప్పుకున్నాను, లేదా టీవీ ఛానల్స్లోకి వెళ్ళి లైవ్ల్లో చేశాను తప్ప శంకర జయంతిని ఈ రోజు దాకా ఆపకుండా అవిచ్ఛిన్నంగా నిర్వహిస్తూ 2016లో ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు మనం చేస్తున్న దానికంటే పెద్ద శంకర జయంతే చేశాం. మొత్తం భారతదేశం అంతా అన్ని టాప్ మెట్రోపాలిటన్ సిటీస్లో మిగతా అన్ని చోట్ల కలిపి 20 చోట్ల ఒకటేసారి ప్రపంచవ్యాప్తంగా శంకర జయంతులు చేశాం. అందులో ఇవాల్టి దాకా భారతదేశంలో ఎవరూ చెయ్యనటువంటి పని ఒకటి చేశాం. ఢిల్లీలో ఇండియా గేట్ ఎదురుకుండా మొత్తము పర్మిషన్స్ ఆర్మీని, మిలిటరీ నుంచి, అక్కడుండే పోలీస్ నుంచి, అక్కడుండే మన మున్సిపాలిటీ నుంచి, అక్కడుండే గార్డెన్స్ దీనికి సంబంధించిన అందరి దగ్గర నుంచి పర్మిషన్స్ తెచ్చి 2016 అడుగుల నేషనల్ ఫ్లాగ్ ఊరుగానటువంటి ఊర్లో సాక్షాత్తు ఒక 5000 మంది జనాభా మధ్యలో పూజ్యశ్రీ పరిపూర్ణానంద స్వామి వారు వచ్చారు, అనంతకుమార్ గారు సెంట్రల్ మినిస్టర్ వారు వచ్చారు, ఇలా ప్రముఖులైనటువంటి దిగ్గజాలైనటువంటి అతిథులందరూ ఉండగా విశేషంగా ఆ కార్యక్రమాన్ని చేశాం. ఎందుకు చేశాం అంటే శంకరాచార్యుల వారి జయంతిని ఆయన ఆది గురువు కదా నేషనల్ ఫిలాసఫర్స్ డే కింద డిక్లేర్ చేయాలి.
ఒక ఫిలాసఫీ అనే దాన్ని ప్రపంచానికి ముందు ఇచ్చినటువంటి వాళ్ళు ఆదిశంకర్లు. కాబట్టి ఆయన బర్త్డేని నేషనల్ ఫిలాసఫర్స్ డే కింద డిక్లేర్ చేయాలి అని మొత్తం ఆ రోజు ఉన్నటువంటి ప్యాట్రియాట్స్ అందరూ, ఏది మనం ఇవాళ చెప్పుకునేటువంటి త్రిమతాచార్యులు, మధ్వాచార్యుల వారిని, రామానుజాచార్యుల వారిని, శంకరాచార్యుల వారిని, అట్లాగే మిగతా ఉన్నటువంటి సంతులు, కబీర్లు, ఎవరు ఉన్నారో ఈ సనాతన వైదిక ధర్మం కోసం, శివాజీ లాంటి మంచి క్షాత్రం కలిగిన అందరు ప్యాట్రియాట్స్ని అక్కడ డిస్ప్లే చేశాం మేము. అందరూ మొత్తం సంగీతానికి సంబంధించిన జగద్గురువుల్ని, ఈ సనాతన వైదిక ధర్మానికి చేసినటువంటి ఒక 1000 మంది మహాత్ముల్ని డిస్ప్లే చేసాం అక్కడ ఇండియా గేట్ చేసి. కేదార్ బదర్ నుంచి మొత్తం అంతా శంకర జయంతి ఉత్సవాలని వైభవంగా చేసి, ఇది మేము చేసినటువంటి డిమాండ్. తర్వాత 2017లో 20 చోట్ల, 18లో చేసాము, 19లో చేసాము, 2021 సింపుల్గా చేసాం. అది కొంచెం కలత లోపల, మనసు లోపల బాధ ఉంది. అవసరాలు శంకరుడికి మనం అనుకున్న స్థాయిలో చేయలేకపోయామే, ఈసారి చాలా ఘనంగా చేయాలి అనే ఉద్దేశంతో ఇవాళ తెలుగునాట శంకరాచార్యులు వారే మాకు పరమావధి, ఆయన యొక్క జ్ఞానం వల్ల, ఆయన అనుగ్రహం వల్లే మేము ప్రవచనాలు చెప్పగలుగుతున్నాం అని ఎంతమంది ప్రవచనకర్తలు ఉన్నారో అందరూ ఇందులో పాల్గొంటున్నారు. మీరు ఎనీ పెద్ద పేరు చెప్పండి, వాళ్ళందరూ ఉన్నారు. మంచి మంచి సహస్రావధానులు, కవులు ఉన్నారుగా. ఎంతమంది అవధానులు, కవులు, పెద్దవాళ్ళు ఉన్నారో దాదాపు అంతమంది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇవాళ భారతదేశంలో అద్వైత సిద్ధాంతాన్ని ఎవరైనా అంటుకోవాలని కానీ, దాని మీద ఒక చిన్న అపవాదైనా వచ్చేట్టు మాట్లాడాలని ప్రయత్నిస్తే చీలికలు పేలికలు చేయగలిగేటటువంటి మంచి శాస్త్రార్థ పండితులు, వాక్యార్థ పండితులు ఈ సభలో పాల్గొంటున్నారు. మణిద్రావిడ శాస్త్రి గారు, మన విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారు, దేవదత్త పాటిల్ గారు, అట్లాగే మహేశ్వర్ నంబూద్రి గారు, వాసుదేవన్ నంబూద్రి గారు, అంటే ఆంధ్ర, తమిళనాడు, కేరళ మొత్తం ఎక్కడ ఉన్నటువంటి మహాశాస్త్ర పండితులు కూడా ఈ కార్యక్రమంలో, మద్దులపల్లి దత్తాత్రేయ శాస్త్రి గారు అయితేనేంటి, ఇట్లా అనేక మంది. మనకి వేదం చదివే వాళ్ళని చాలామందిని చూస్తాం, కానీ వేదార్థం చెప్పేవాళ్ళని ఎంతమందిని చూస్తాం? తక్కువ మందిని చూస్తాం. ఇలా వేదార్థం చెప్పే పండితుల్ని విడిగా మనం చూడలేం. అలాంటి వేదార్థ పండితులందరూ ఈ సభకు వస్తున్నారు. ప్రఖ్యాతమైన వేద పండితులు ఈ సభలో పాల్గొంటూ ఉన్నారు. కవయిత్రులు రాబోతున్నారు. అనేక మంది సంగీత విద్యలో నిష్ణాతులైనటువంటి కళాకారులు, కవులు అందరూ కూడా ఇందులో పాల్గొనబోతున్నారు. త్యాగరాయస్వామి వారికి ఆరాధన చేసుకోబోతున్నాం పంచరత్న కృతులతో అత్యంత వైభవంగా ఆయన జయంతి రోజు. ఎందుకు? ఆయన శంకరాచార్య పరంపరలో సన్యాసం తీసుకున్నటువంటి నాదబ్రహ్మానంద యతి. మరి నాదబ్రహ్మానంద యతి అన్నప్పుడు, శంకర సంప్రదాయంలో ఉన్నప్పుడు వారిని కూడా అర్చించుకోవాలి అని మహాపురుషారాధన అని ఒక యజ్ఞం చేస్తూ 7వ తారీఖు వారి జయంతి నాడు విశేషమైన కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఇలా ఎన్నో యజ్ఞాలు. ఈ ప్రతి కార్యక్రమము, ఈ వచ్చినటువంటి పండితులు వీళ్ళందరూ కూడా శంకరులు మాకు సర్వస్వము అని వస్తున్నవాడు.